సలాంవాలేకుం వలీ భాయ్. వలసలాం భయ్యా. నా పేరు షాకీర్ ఖాన్, మైనారిటీ రైట్స్ ఫోరము కదిరి నుండి మాట్లాడుతున్నా. చెప్పండి సార్. ఎట్లా ఉన్నారు వలీ భాయ్? ఏం చేయాలా సార్, చెప్పండి సార్. కాదు కాదు, మీరు ఎట్లున్నారు ఇప్పుడు? బాగున్నారా? బాగున్నా సార్ నేను. ఏం జరిగింది వలీ భాయ్ ఆ రోజు జాతరలో? అది సమ్మక్క సార్, మేము వ్యాపారం పోయినాం సార్. మేము ఓకే, ఇంటి కోసం వ్యాపారం పోయినాం సార్. మేము పోయింటే మేము చిన్నగా వ్యాపారం చిన్నగా వస్తున్నాం సార్. మేము ఆడి నుంచి సార్ మళ్ళీ ఏడైనా అమ్మాలంటే సార్ సందులో గల్లీలో సార్ అమ్మాలంటే మేము ఆయన ఎక్స్పైర్ డేట్ అడుగుతాం సార్ బండికి సార్. బండి డేట్ అడుగుతాం. ఇంకా ఆయన మేము చెప్పినాం సార్, పాలు చక్కెర బొమ్మరవ చెప్పినాం సార్ మేము. మీరు వీడియోలో అయితే చాలా క్లీన్ గా ఎక్స్ప్లెయిన్ చేసినారు ఆయనకు. పాలు రవ్వ ఏదో చేస్తాం సార్, అందుకే మేము ఈ రేట్కి అమ్ముతాము, మేము తింటాము, మా పిల్లలకు కూడా తినిపిస్తామని మీరు చెప్తా ఉన్నప్పటికీ ఆయన ఏదో కక్షపూరితంగా మిమ్మల్ని ఏదో ఇబ్బంది పెట్టాలన్న ఉద్దేశంతోనే ఆయన అడగడం జరిగింది. మేము చూసిన దాంట్లో మేము వీడియోలో చూసింది కాకుండా ఇంకా ఏదైనా జరిగిందా మీతో? ఆయన మీ దగ్గర దురుసుగా ప్రవర్తించడం కానీ, మిమ్మల్ని ఏదైనా తిట్టడం కానీ, మిమ్మల్ని బెదిరించడం కానీ లాంటిది ఏదైనా జరిగిందా? సార్ ఓకే, ఆధార్ కార్డు లేదు సార్. మాకు ఇంటికాడ ఉంది సార్ చెప్పినా సార్. మేము మీకు ఎవరు ఇచ్చినారు పర్మిషన్ అంటున్నారు సార్ మాకి. మామూలుగా జాతరలో చిన్న చిన్న వ్యాపారస్తులకి పర్మిషన్ ఏం అవసరం లేదు ఎక్కడ కూడా. మరి సార్ ఇస్తిమా జరిగినా, ఏదైనా జాతర జరిగినా, లేకపోతే ఏదైనా ఉరుసు లాంటిది జరిగినా చిన్న చిన్నగా వ్యాపారాలకి ఏమి పర్మిషన్ ఏమి ఎవరు పెద్దగా పట్టించుకోరు. ఏదో బతుకు తెరువుకు మనలాంటి వాళ్ళం వెళ్తాం, చేసుకుంటాం, వస్తాం. అదే 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 సార్. ఇతని ఉద్దేశం ఏంటంటే వలీ భాయ్, సార్ మీరు ముస్లిం కాబట్టి మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలి, మీరు ముస్లిం కాబట్టి ముస్లిం మతాన్ని అవమానించాలి అన్న దురుద్దేశం అతని ప్రీవియస్ వీడియోస్ లో కూడా చాలా స్పష్టంగా కనిపిస్తా ఉంది. మీ వేరు వలీ కాకుండా వంశీ అయినింటే అతని రియాక్షన్ ఇట్లా ఉండేది కాదు. ఎట్లా వలీ భాయ్, మీ ఆర్థిక పరిస్థితి ఎట్లుంది వలీ భాయ్? ఏం సార్ అద్దె వెళ్ళి ఉన్నాం సార్ మేము. ఓకే, ఫోన్ పేలో మేము మా ఫ్రెండ్స్ చాలా మంది ట్రై చేస్తున్నాము, అవుట్ ఆఫ్ లిమిట్ అని వస్తా ఉంది, తీసుకోవడం లేదు మీది. ఖచ్చితంగా సార్ వేరే నెంబర్ ఏమైనా చెప్పాలా మా బంధువులది? లేదు మీదే. రేపు లేకపోతే మన్నాడైనా కూడా అది ఎలిజిబుల్ అయిన తర్వాత ఖచ్చితంగా మాకు తోచిన సహాయం మేము ఖచ్చితంగా మీకు చేస్తాము. మేము ఫోన్ చేయడం కారణం ఏమంటే వలీ భాయ్, సార్ మీరు ఎక్కడ ఐదార్య పడద్దండి. సార్ మీ మీద ఆయన కక్షపూరితంగా వ్యవహరించినాడని చెప్పేసి మీరేమీ బాధపడకండి, మీరు అవమానంగా ఫీల్ అవ్వకండి. మీరు అంత మంది చుట్టుముట్టి మీ మీద దాడి చేస్తా ఉన్నా కూడా మీరు ఎక్కడా కూడా సహనం కోల్పోకుండా వాళ్లకు చాలా పద్ధతిగా సమాధానం చెప్పారు. హ్యాట్స్ ఆఫ్ మీ ఓపికకు, మీ సహనానికి నిజంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం, అభినందిస్తా ఉన్నాం మిమ్మల్ని. మీలాంటి నీతి నిజాయితీగా పనిచేసుకుండే కష్టజీవుల పట్ల మాలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. మాలాంటి